ఎస్పీయా, డిఎస్పీయా, సిఐయా, ఎస్ఐయా, హూ ఎవర్, వేర్ ఎవర్, ఇది ఈ రకమైన సహకారం లేకపోతే అధికారులు, ప్రభుత్వంలో భాగస్వాములైన అధికారులు ఈ రకంగా నిబంధనలు ఉల్లంఘిస్తుంటే కూడా పట్టించుకోకుండా ఆ ఎల్లెళ్ళు ఇంకా ఇల్లు ఎగదోస్తున్నారు అనుకోవడానికి లేదా, అవకాశం లేదా? వెంకటకృష్ణ గారు సార్, ఇక్కడ మీరు అన్నది అభిప్రాయం కాదు, అది వాస్తవం. అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి చాలా మంది పోలీస్ అధికారులు, పై స్థాయిలో ఉన్న పోలీస్ అధికారులు కూడా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి పైన ఒక సదాభిప్రాయంతో ఆయనకు కోఆపరేట్ చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ రోజు పనిచేస్తున్నారు. ఎందుకంటే జీతాలు అందుతున్నాయేమో ఇంకా ఆయన ఎంత కఠినంగా మాట్లాడినా, ఎంత నీచంగా మాట్లాడినా, ఏ విధంగా ప్రవర్తించినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇంతవరకు సరైనటువంటి ఒక అల్టిమేటం రావట్లేదు. అరే సింపుల్ సార్, సింపుల్. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ యాక్చువల్లీ. నాకు నేను ఫాలో అవ్వలేదు. కానీ ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పినట్టు పోలీసు జీపెక్కి డ్యాన్స్ చేయడం అని అంటే అది ఎంత పెద్ద నేరం అది. అలాగే నిన్న అంబటి రాంబాబు వాళ్ళ విధుల్ని అడ్డుకున్నాడు కదా, వీటిని కూడా చూస్తూ ఊరుకుంటారా? పోలీస్ జీబీకి డాన్స్ చేయడం అంటే పోలీస్ మీద డాన్స్ చేసినట్టే, చూస్తూ ఊరుకోవడం. అంబటి రాంబాబు పక్కన ఒక అతను ఉంటాడండి, ఒక అతను సోషల్ మీడియా కేసులు కూడా ఉన్నాయి అతని మీద. అతను పబ్లిక్ గా ఉండి అంబటి రాంబాబు పక్కనే ఉన్నాడు. అదే చెప్పండి. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనము చట్టాన్ని ఎలా అమలు పరచాలి, చట్టాన్ని ఏ విధంగా ధిక్కరించకుండా చూసుకోవాలని ప్రభుత్వం బాధ్యత అయినప్పటికీ కూడా ఆ చట్టాన్ని అమలు చేయవలసినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉన్నారో అది కూడా చూడాలి కదా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అడిగిన 5 వెహికల్ల పర్మిషన్ కానీ, 100 మంది కార్యకర్తలతో వెళ్ళేటువంటి కార్యక్రమం కానీ, కొన్ని వేల మందితో ఎలా అది నడవగలిగింది, ఏ విధంగా సాగగలిగింది? తాడేపల్లి ఇంటి నుంచి సత్తెనపల్లి ఆ విలేజ్ వరకు. అంటే ఏంటిది? ఎక్కడ వాళ్ళని అక్కడ నిరోధించడానికి పోలీసులకు అధికారం ఉందా లేదా? 2 జిల్లాలు దాటి ఆయన వచ్చాడా లేదా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వము ప్రోత్సహిస్తోంది నేనంటాను. ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది, ఆయనకు కావలసిన అనుమతులు ఇస్తోంది. ఆయన చేస్తున్న అరాచకాలను చూడనట్లుగా వెళ్ళిపోదు. వీళ్ళు ఏదో కేసు పెడుతున్నామండి, ఎవరో చెవులు తెలియని 4 కార్యకర్తల పైన కేసులు పెట్టేసి వాళ్ళను 1 రోజు 2 రోజుల్లో స్టేషన్ బెయిల్ నుంచి పంపించేసి వీళ్ళు చేస్తున్నదంతా ప్రజలకు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మాస్ ఫాలోయింగ్ అంటే ఎంత డేంజర్ ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి మాస్ లీడర్ గా ఎమ్మెల్సీ కావడానికి ఈ యొక్క మాస్ అనే పదాన్ని అడ్డం పెట్టుకొని అరాచకత్వానికి తెరదీస్తున్నాడు. మాస్ను ఎవరు కంట్రోల్ చేయలేము. ఏంటంటే మాస్ అంటే అమాయకులైన ప్రజలు, ఏమీ తెలియనటువంటి ప్రజలకు లేనిపోని మాటలు చెప్పి రెచ్చగొట్టి వాళ్ళకు మందు పోసి గంజాయి ఇచ్చి వాళ్ళని రోడ్డు పైన విచక్షణ రహితంగా తిప్పడమేనా మాస్ అంటే? బాధ్యతాయుతంగా ప్రవర్తించడము తెలియదా మీకు? అక్కడ 2 చనిపోయారు, అందులో ఒక దళితుడు ఉన్నాడు. ఆయన భార్య బిడ్డలకు ఎవరు ఈ రోజు అండగా ఉంటాడు? ఆయన ఏమన్నా వాళ్ళ గురించి మాట్లాడారా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి? అరే, నేను వచ్చిన కార్యక్రమంలో 2 అమాయకులు చనిపోయారు, వాళ్ళ కుటుంబానికి నేను భరోసాగా ఉంటాను, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటాను, ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండండి, ఇటువంటి విషయాల్లో మీరు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఏముంది, వాళ్ళ కుటుంబాలను పరామర్శించే పేరుతో ఇంకో రోజు ఇంకో కొద్దిగా ప్లకార్డులు పెడతాడు. ఇంకో కోసేస్తే మంచిదంటాడేంటి? అసలు జంతు బలి నిషేధించబడింది ఈ దేశంలో, నిజమా కాదా? నిజమే. జంతు బలి చట్ట వ్యతిరేకమైనప్పుడు ఎలా మీరు ప్రమోట్ చేస్తారని, ఎలా సెన్సార్ బోర్డు పుష్ప సినిమాకు జంతు బలి నిషేధం ఉంది కానీ మనుషుల బలి నిషేధం లేదు కదా, అందుకని రప్పరప్ప ఒక్కొక్కడిని నరుకుతాం అన్నారు. మనుషుల బల, పశు బల, ఇంత అరాచకమైనటువంటి క్రిమినల్స్. అందుకే అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు, నేను క్రిమినల్స్ తో రాజకీయం చేయాల్సి వస్తుందని. ఎవరయ్యా క్రిమినల్స్? నీ కంటి ముందు ఉన్న వ్యక్తే కదా క్రిమినల్. ఒక్కడిని కంట్రోల్ చేస్తే మిగతా వాళ్ళు కంట్రోల్ అవుతారా లేదా? మెయిన్ పాయింట్ వదిలిపెట్టేసి మెయిన్ స్విచ్ బోర్డ్ ను అలాగే వదిలేసి నువ్వు ఎన్ని స్విచ్లు ఆఫ్ చేసుకునే ప్రయోజనం అయింది? ఏదో చోట వెలుగుతూనే ఉంటుంది లైట్. ఆపాల్సింది ఆపాలి. కొంత కంటిన్యూషన్ నేను బ్రీఫ్ గా చెప్తాను.